Good morning, Vinay. No worries. అమరే బాబు చిల్డ్రన్స్ డే రోజు పుట్టినటువంటి రియామో గారు అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఒక వాట్సాప్ బ్రేక్ డాన్స్లోనే స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మన నవీన్ చక్రవర్తి గారు మనతోనే ఉన్నారు. ఈయన ఆచార్య నగర్ ఎంబీఏ పట్టా తీసుకొని కార్పొరేట్ రంగంలో 15 years ఎక్స్పీరియన్స్ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో పీజీ చేసినటువంటి ఎస్సీ యూనివర్సిటీ పీజీ చేసినటువంటి శ్రీమతి రోజా రామారెడ్డి మ్యారేజ్ చేసుకొని 2018లో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ గుంటూరులో స్థాపించి సుమారుగా 1 లక్ష మందికి ఇప్పటివరకు బ్లడ్ని అందించారు. ఇంకొక 1 లక్ష మందికి సిద్ధంగా ఉన్నారంటూ మన ముందుకు వస్తున్నారు. వారు ఈ రక్తానికి సంబంధించినటువంటి డొనేషన్ ఇచ్చినటువంటి మరింత సమాచారాన్ని మనకి ఇస్తారు. ఎవరికి అవసరం వచ్చిన వెంటనే కైని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఓ బిడ్డకి జన్మనిచ్చే మాతృమూర్తికి ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలన్నా, తలసీమియా చిన్నారికి బి పాజిటివ్ బ్లడ్ కావాలన్నా, బైపాస్ సర్జరీ కోసం ఆన్ బెడ్ పైన ఎదురు చూస్తున్నటువంటి పేషెంట్కి 6 యూనిట్స్ బ్లడ్ కావాలన్నా, జస్ట్ యాక్సిడెంట్ అయ్యి 4 యూనిట్స్ బ్లడ్ కావాలన్నా సరే, సో మనందరికీ గుర్తొచ్చేది రెయిన్బో బ్లడ్ బ్యాంక్ మాత్రమే. ప్రతినిత్యం ఇలాంటి ఎంతోమంది ప్రాణాలు కాపాడటం కోసం, కనిపించే సమాజం కోసం యుద్ధం చేస్తూ కొన్నిసార్లు గెలుస్తాము. అలా గెలిచినప్పుడు వారు మమ్మల్ని దేవుళ్ళు అంటారు. కానీ నిజానికి దేవుళ్ళు మేము కాదండి, మీరే, మీ రక్తదాతలే దేవుళ్ళు. మీరే లేకపోతే ఎన్నో జీవితాలు గాల్లో కలిసిపోతాయి. సో ఈ రక్తదాత దినోత్సవం జూన్ 14th వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే అండి. సో అందరికీ ముందుగా వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే శుభాకాంక్షలు. సో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి 2018లో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయింది. దీనికి మూల కారణం నేను కాదండి, మా వైఫ్ అండి. సో తను తిరుపతి స్విమ్స్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో పీజీ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ చేసి 2003లో కంప్లీట్ చేసి ఉషా ముల్లపూడి కార్డియాక్ హాస్పిటల్లోను, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఒక 7 years, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఒక 7 years బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వర్క్ చేసి సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో 2018లో గుంటూరులో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారండి. సో బ్లడ్ బ్యాంక్లో ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది చూస్తే, సో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ జరిగితేనే బ్లడ్ బ్యాంక్స్ స్టాక్ ఉంటుందండి. అలాగే వాలంటరీగా వచ్చే బ్లడ్ డొనర్స్ ఉంటారు. సో ఫస్ట్ చూస్తే సో జనరల్గా బ్లడ్ డొనేట్ చేయాలి అంటే వారికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. బ్లడ్ డొనేట్ చేయాలి అంటే 18 years అబవ్ ఉండాలి. అలాగే 65 years లోపు ఉన్నటువంటి హెల్తీ పర్సన్స్ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. వారు 45 kgs అబవ్ వెయిట్ ఉండాలి. అలాగే సో వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్గా, అలాగే ఒక క్వశ్చనర్ ఉంటుంది, వారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మొత్తం కూడా అవన్నీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేప్పటికి వాళ్ళు బ్లడ్ డొనేషన్ అనేది కూడా, సో బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వారిది ఏ కైండ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అనేది మేము డిసైడ్ చేసి అవన్నీ కూడా మనం స్టోరేజ్లో స్టాక్ చేస్తాము. సో బిఫోర్ స్టోరేజ్ చేసే ముందుగా మనము హెచ్ఐవి, హెపటైటిస్ బి, సిఫిలిస్, మలేరియా ఈ టెస్ట్ అనేవి మనం స్క్రీనింగ్ చేస్తాము. ఇది కూడా 4th generation ఎలిజా మెథడ్ తోటి మనం ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సరిగ్గా కనుక మనం ఎలిజా మెథడ్ చేయకపోతే ఒక పేషెంట్ నుంచి, ఒక డొనార్ నుంచి వేరే మంచిగా ఉన్న పేషెంట్కి ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి వారు లేని వ్యాధులు వారికి అంటుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో తర్వాత అలా స్టోరేజ్ని మనము బిఫోర్ ఓకే. సో నెక్స్ట్ సో తర్వాత బ్లడ్ కలెక్ట్ చేస్తే మనము హోల్ బ్లడ్ కలెక్ట్ చేస్తాము. హోల్ బ్లడ్లో నుంచి మనం మళ్ళీ కాంపోనెంట్ సపరేట్ చేస్తాం. కనుక మనం వింటూ ఉంటాం, మీరు ఒక డొనేట్ చేస్తే కనుక 3 lives కాపాడవచ్చు అని. ఎలా 3 lives అంటే కనుక ఆ కాంపోనెంట్స్ మనం సపరేట్ చేస్తాము. దాంట్లోనే మనం ప్లాస్మా ఉంటుంది, అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆర్బీసీ ఉంటుంది. ఇలాగ మన కాంపోనెంట్స్ని సపరేట్ చేసి వాటిని ఏ స్టోరేజ్లో స్టోర్ చేయాలో ఆ స్టోరేజ్లో మనం
స్టోరేజ్ చేస్తాము. ఇవన్నీ కూడా థెర్మోపెన్పాల్ అని రిఫ్రిజిరేటర్స్ అండి. ఇది వరల్డ్లో టాప్ మోస్ట్ హై ఎండ్ రిఫ్రిజిరేటర్స్ అనమాట. వాటిలోనే స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ప్లేట్లెట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మన హోల్ బ్లడ్లో కలెక్ట్ చేసిన తర్వాత మనం కాంపోనెంట్ ప్రిపరేషన్ చేసినప్పుడు హోల్ బ్లడ్లో నుంచి ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ కలెక్ట్ చేస్తాము. సో అలాగే అది కాకుండా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వచ్చాయి. డెంగ్యూ ఫీవర్స్లో వచ్చినప్పుడు కౌంట్ అనేది ఇమీడియట్గా మనకి ప్లేట్లెట్స్ కౌంట్ మన హ్యూమన్ బాడీలో 1.5 lakh నుంచి 4 lakhs వరకు కౌంట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే డెంగ్యూ ఫీవర్ కానీ అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్న పేషెంట్స్కి కానీ ఇది ఇన్ఫెక్షన్స్తో ఉన్న పేషెంట్స్కి కానీ ప్లేట్లెట్స్ కౌంట్ 150 1.5 lakh నుంచి డ్రాప్ అయిపోయి 50,000 కో 20,000 కో 2,000 కో పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో వారికి ఏంటంటే డాక్టర్స్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ని సజెస్ట్ చేస్తారు. ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఏం చేస్తుందంటే ఇది ఎఫ్ఎస్సిస్ ప్రొసీజర్ అనమాట. ఇదంతా కూడా 45 minutes ప్రొసీజర్ టైం పడుతుంది ఆఫ్టర్ స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత. సో ఆ మిషన్ ఏం చేస్తుందంటే బ్లడ్ని డోనర్ దగ్గర నుంచి లైవ్లో తీసుకొని ప్లేట్లెట్స్ సపరేట్ చేసి రిమైనింగ్ మళ్ళీ ప్లేట్లెట్స్ అన్నీ కూడా పౌచ్లోకి వెళ్తుంది. బ్లడ్ అనేది వల్ల రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ హ్యూమన్ బాడీలోకి డోనర్ బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్లడ్ అనేది వేస్ట్ కాదు, ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే సపరేట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఈ రిఫ్రిజిరేటర్స్ మనం థెర్మోపెన్పాల్ రిఫ్రిజిరేటర్స్ అండి. ఇది బ్లడ్ స్టోరేజ్ కోసం, అలాగే ఇదేమో ప్లేట్లెట్ స్టోరేజ్ కోసం, అలాగే అవేమో ఎఫ్ఎఫ్ఈస్ క్రయోప్లాస్మాస్ వాటిని స్టోర్ చేసే మిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత మన హాస్పిటల్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తాయి. మన డాక్టర్ మానస గారు, డాక్టర్ నవాజీష్ గారు వాళ్ళ పేషెంట్స్కి బ్లడ్ కావాలి లేదా ప్లేట్లెట్స్ కావాలని చెప్పేసి మనకి రిక్వెస్ట్ రాసి పంపిస్తారు. ఆ వచ్చే రిక్వెస్ట్ని మనం తీసుకొని మళ్ళీ మనం గ్రూపింగ్ కన్ఫర్మ్ చేసుకొని వారికి ఏం ప్రోడక్ట్ కావాలి, పిఆర్బీసీ కావాలా, క్రయో కావాలా, ఆర్డీపీ కావాలా, ఎఫ్ఎఫ్పీ కావాలా, సిపి కావాలా ప్రోడక్ట్ చూసుకొని తర్వాత క్రాస్ మ్యాచింగ్ చేసి ప్రాపర్గా అది మనం ఆ పేషెంట్స్కి మనం ఇష్యూ చేస్తాం అనమాట. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారు దాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫ్యూజ్ అయిన తర్వాత అది ఎంత టైం ట్రాన్స్ఫ్యూజ్ అయ్యింది, దాని రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే ఫీడ్బ్యాక్ ఫామ్ వల్ల మన దగ్గర మేము తీసుకుంటాం. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో ఎక్కడ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో అలాగే ఇవన్నీ కూడా మన టాప్ 20 క్లయింట్స్ వీళ్ళంతా కూడా లలిత హాస్పిటల్స్ కానీ, వికాస్ హాస్పిటల్స్, ఉదయ్ హాస్పిటల్స్, శ్రీ హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా మనకు రెగ్యులర్గా, అలాగే మానస గారు, నవాజీష్ గారు రెగ్యులర్గా మన హాస్పిటల్స్ మనకి వచ్చేటువంటి టాప్ 20 హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ మా ఆస్కు వచ్చేప్పటికి అంటే బ్లడ్ స్టోరేజ్ ఎంత ఉంటే కనుక మనం ఎక్కువ మంది పేషెంట్స్ మనం సర్వే చేయొచ్చు అనమాట. సో మనకి ఉన్న మెయిన్ సోర్స్ ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్. ఎక్కువ మనకి క్యాంప్స్ జరగాలి అంటే కనుక మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే యూనివర్సిటీస్ లైక్ ఎస్ఆర్ఎం, విట్, అమృత, కేఎల్యు, విజ్ఞాన్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్టికల్చర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ కాలేజెస్ కానివ్వండి, అలాగే ఏదైనా సరే 20 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రతి ఆఫీస్లో కూడా మనం బ్లడ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయొచ్చు. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది నిన్నే, మాకు 20 బ్రాంచెస్ ఉన్నాయి మన ఏపీలో, 20 బ్రాంచెస్లో ఎట్ ఏ టైం మాకు బ్లడ్ రిచ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. మేము ఎస్ అని చెప్పాము. సో ఇలాగ కూడా మేము ఒకే చోట వాళ్ళ బ్రాంచెస్లో కూడా మేము రెడీగా ఉన్నాం కండక్ట్ చేయడానికి. సో మీ వైపు నుంచి కూడా మీ ప్రతి ఒక్కరికి మీకు రిలేషన్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, కలీగ్స్ ఉంటారు, మీ సర్కిల్లో కూడా మీరు ఇలాగా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సామాజిక బాధ్యత. సో మనం బ్లడ్ డొనేట్ చేస్తే అది మన తిరిగి 21 days రీప్లేస్ అవుతుంది. మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి అంటే కనుక 3 months టైంలో మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు. జెంట్స్ అయితే కనుక 3 months, ఉమెన్స్ అయితే కనుక 4 months మళ్ళీ తర్వాత తిరిగి డొనేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ బ్లడ్ డొనేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి సార్? డెఫినెట్గా బ్లడ్ డొనేట్ చేస్తే కనుక వారికి వచ్చేటువంటిది ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. అలాగే వారిలో ఉన్నటువంటి మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. మనం డైలీ కష్టపడతాం, వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, మన బాడీలో టాక్సిన్స్ అన్ని కూడా చెమటకుండా వెళ్ళిపోతాయి. అలాగే బ్లడ్లో టాక్సిన్స్ బయటకు వెళ్ళాలి అంటే నో వే అనమాట. లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ ఉంటాయి కాబట్టి వారికి ఇబ్బంది ఉండదు. మగవాళ్ళు అయితే కంపల్సరీ బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మాత్రమే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, బ్యూటీగా ఉంటాం. సో June 14th వరల్డ్ బ్లడ్ డొనేర్స్ డే అండి. సో ఈ సందర్భంగా ఈ మంత్రం మేము 1000 యూనిట్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాము. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.